డౌట్ మీది ఏ ఊరక్క? మాది కరీంనగర్ జిల్లా. పుట్టింది తుమ్మనపల్లి, హుజురాబాద్ మండలం, తుమ్మనపల్లి గ్రామం. మరి రేవంత్ రెడ్డిది ఏ ఊరు ఉండే? కొడంగల్. కొడంగల్. మరి గారికి గిడికి సంబంధమే లేకపోయా? మీకు ఏమైనా గిట్ల పంచాదులు ఉన్నాయా? నాకు కొడంగల్లో భూములు లేవబ్బా. మా అయ్య ఆసామి కాదు, భూస్వామి కాదు, మేము లక్షల కోట్లకు ఉన్నోళ్ళం కాదు, మేము కొడంగల్లో భూములు కొనలేదు. ఆయన కూడా వచ్చి మా తుమ్మనపల్లిలో హుజురాబాద్లో భూములు కొనలేదు. మాకేం గిట్ల పంచాయతీ లేదు. గుంపు మేస్త్రి ఇవి నిక్నేములు పెట్టి ఎందుకు వెళ్తావు అక్క? అంటే నిక్నేములు అంటే కేసీఆర్ గారిని ఎంతో మంది నిక్నేములు పెట్టి పిలిచిండ్రు. అంటే ఆయన ఏజ్కి ఆయనే అంటే తెలంగాణను తీసుకొచ్చిండు పోరాటం చేసి. ఆయన గౌరవం ఇవ్వకుండా ఆయనను ఎన్నో విధాలుగా ముక్కోడు బక్కోడు అని వీళ్ళే కదా పిలిచింది. వీళ్ళకి నేనెందుకు పెట్టద్దు? తెలంగాణను విద్వాంసం, తెలంగాణలో విద్వాంసం సృష్టిస్తున్నారు. వీళ్ళని ఎందుకు నేను పేరు పెట్టి వీలవద్దు? ఆయన గుంపు మేస్త్రి అని ఆయననే చెప్పుకున్నాడు. ఆయన పేరును నేను సార్థకత చేస్తున్నా. గిట్లా అవుతుంది, గిట్లా చేస్తున్నాడు అని చెప్తున్నా. ఈ బొట్టు గాజులు చీర పెట్టి ప్లేట్ లో వీడియో చేసినావు. అవును. అప్పుడు ఏమనిపించలేదు? అసలు ఒక ముఖ్యమంత్రి స్థాయి హోదాలో ఉన్న వ్యక్తికి నేను ఇట్లా పంపిస్తున్నా, నాకేమైనా థ్రెట్ ఉంటది, నాకేమైనా ఆపద కల్పించవచ్చు అనిపించలేదు? అంటే ఇప్పుడు జరుగుతున్న విధానాలను చూస్తుంటే ఇక థ్రెట్ ఆపద వాటన్నిటికీ తెగించే వచ్చేసిన నేను. అది ఏ సందర్భంలో చేయాల్సి వచ్చింది వీడియో? అదేంటంటే 2500 ప్రతి మహిళకి ఇస్తున్నాం మేము తెలంగాణలో అనేసి రాహుల్ గాంధీ సభలో చెప్పిండ్రు, రేవంత్ రెడ్డి కూడా చెప్పిండ్రు. కానీ 2500 ఇప్పటి వరకు కూడా ఏ మహిళకు రాలేదు. అబద్ధం చెప్పిండ్రు కాబట్టి ఆ రోజు రామన్నను చీరే గాజులు పంపిస్తాం వేసుకో అని చెప్పిండ్రు. అదే చీరే గాజులు నేను పంపిస్తున్నా, ఏ మహిళకు కూడా కొంతమంది మహిళలను దగ్గర పెట్టుకొని ఏ మహిళకు కూడా 2500 రాలేదు, మేము కూడా మీకు చీర గాజులు పంపిస్తున్నాము అని పంపించినాము. ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వస్తుంది మీకు అసలు? అంటే అప్పుడే వాళ్ళు ఏం చెప్తారో మనం దానికి రివర్స్. ఎందుకక్క అంటే దాదాపు ఎలక్షన్ వరకు ఒర్లి ఊకున్నోళ్ళు ఉన్నారు. ఎలక్షన్స్ అయిపోయినాయి, సడి సప్పులు చేయకుండా ఊకున్నారు. అందరు ముచ్చట కాదు, కొందరు ముచ్చట. ఎలక్షన్ల కోసం తిరుగునోళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఏ పార్టీ అయినా అందరు ఊకున్నారు కదా. మరి నీకేం వస్తుంది, ఏం పాయిదా అని ఇట్లా మాట్లాడుతున్నావు? ఇప్పుడు ఒక తండ్రి ఉంటాడు, ఒక బిడ్డ ఉంటుంది. తండ్రి ఎంతో కష్టపడి బిడ్డను సాకుతాడు, పెంచుతాడు. ఆ తండ్రి మీద కష్టాలు వచ్చినప్పుడు ఆ తండ్రిని వదిలిపెట్టి బిడ్డ పోతుందా? ఇప్పుడు తెలంగాణను తీసుకొచ్చిన తండ్రి బాపు కేసీఆర్ గారు, ఆయన కష్టం ఏం పడ్డాడో మేము చూసినాం. మా నాన్న ఉద్యమకారుడు, నేను చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నా. అసలు తెలంగాణ ఎట్లుండే ఒకప్పుడు, ఎట్లయింది తెలంగాణ, ఏం చేస్తానని తెలంగాణను తీసుకొచ్చిండు, ఏం చేసి చూపించిండు అనేది నాకు తెలుసు. కేసీఆర్ గారి మీద నేను చూస్తూనే ఉన్నా, ఇంకా ఆయన గురించి చేస్తూనే ఉంటా. ఇప్పుడు ఏంటంటే ఆయన మీద నిందలు పడుతుంటే, నిందలు వేస్తుంటే, ఒకప్పుడు దేవుళ్ళకే నీలాప నిందలు తప్పలేదు అంటారు కదా. కేసీఆర్ దేవుడు లాంటోడే, నాకు నిజం చెప్తున్నా, దేవుడు లాంటోడు కాబట్టి ఇక్కడ వేసుకున్నా. ఆయన మీద నీలాప నిందలు వేస్తుంటే తట్టుకోలేక నేను ఏది నిజం ఏది అబద్ధం అని చెప్తున్నా. ఒకప్పుడు కేసీఆర్ పట్టించుకోలేదన్నారు. ఏదైతే నీళ్లు నిధులు నియామకాల మీద మెయిన్ నియామకాలు తీసుకున్నట్లయితే నిరుద్యోగులను ఎరగా వాడుకొని వాళ్ళ అధికారంలోకి వచ్చిండ్రు ఒక అంశం. కేసీఆర్ జాబులు ఇవ్వలేదు, కేసీఆర్ నోటిఫికేషన్లు ఇవ్వలేదు, కేసీఆర్ అన్యాయం చేసిండు, నిరుద్యోగులను పట్టించుకోలేదు, రోడ్డు మీద ఇడిచిపెట్టిందని మాట్లాడిన వాళ్ళు ఇలా ధర్నా చౌక్లో కూర్చొని ధర్నాలు చేస్తున్నారు. ఏం చెప్తావు అక్క వాళ్ళ గురించి? ఇప్పుడు వాళ్ళను ఎరగా చూపించి ప్రభుత్వాన్ని పడగొట్టిండ్రు. ఇప్పుడు ఎవరైతే ఆశా వర్కర్లు ఉన్నారో పాపం, ఒకప్పుడు ఆశా వర్కర్లకి 1000 రూపాయల జీతం ఉండేది. కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 12,000 జీతం చేసిండ్రు. జాబులు ఇయ్యలేదు అంటున్నారు. 2 లక్షల పైచిలకు జాబులను నింపింది బీఆర్ఎస్ గవర్నమెంట్, బీఆర్ఎస్ ప్రభుత్వము. కానీ మేము చేసింది చెప్పుకోలేకపోయినాము. వాళ్ళు ఏంటంటే మొత్తం అబద్ధాలను నిజాలు చేసి చూపించిండ్రు, మసిపూసి మారేడుకాయ చేసిండ్రు. ఇంకా ఇప్పుడు ఒకవేళ 3వ టర్మ్ కేసీఆర్ గారు వచ్చి ఉంటే మన నియామకాలు మనకు వచ్చేటివి. కానీ ఒకప్పుడు ఐటీ ఎగుమతులు ఎట్లుండే? 50,000 పైచిలకు ఐటీ ఎగుమతులు ఉండే. బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3 లక్షల పైచిలకు ఐటీ ఎగుమతులు వచ్చినాయి. ప్రతి దాంట్లో అభివృద్ధి జరిగింది, ప్రతి దాంట్లో వేగంగా పుంజుకున్నాము. కానీ చేసింది చెప్పుకోలేకపోయినాము. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే జాబులు మేము గంతిస్తాం, నిరుద్యోగ భృతిస్తాం అని చెప్పిండ్రు పాపం నిరుద్యోగులకు. వాళ్ళని ఎరగా చూపించి రాజకీయాలు చేసిండ్రు. కానీ ఇప్పుడు నిరుద్యోగులకు అందరికి అర్థమైపోయింది,
కాంగ్రెస్ చెప్పింది అబద్ధం, చేస్తా అన్నది కూడా అబద్ధం, మమ్మల్ని నిండా ముంచింది అనేసి ఈ రోజు ధర్నా చౌక్ వద్ద ధర్నాలు చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఆశా వర్కర్ల ముచ్చట తీసుకుంటే ఆశా వర్కర్ల గురించి మాట్లాడే అర్హత మీకు లేదు బీఆర్ఎస్ నాయకులకు అని చెప్పేసి శ్రీధర్ బాబు మాట్లాడుతుండ్రు. ఏ విధంగా అర్హత లేదు అని అన్నాడు అని? ఆశా వర్కర్ల గురించి మాట్లాడే అర్హత, పోట్లాడే అర్హత కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్కే ఉన్నది. 1000 రూపాయల జీతాన్ని 12,000కి పెంచిండ్రని చెప్పినాం కదా. ఇప్పుడు ఆ 12,000ను 4 నెలల నుంచి వాళ్ళకి ఇస్తలేరు. ఇంట్లో జీతం రాకపోతే వాళ్ళు ఇల్లు ఎట్లా గడుస్తాయి? మాకు తప్ప వేరేటోళ్ళకి ఎవరికి ఉంటాయండి? బీఆర్ఎస్ నాయకులకు తప్ప వేరే వాళ్ళకి ఎవరికి ఉంటాయి? ఇప్పుడు ఆశా వర్కర్లు 4 డిమాండ్లు ఉంచిండ్రు. పర్మనెంట్ జీతం 18,000 చేయాలి, ఇంకా కొన్ని ఏదైతే రిటర్న్ టెస్ట్ పెడతారంట ఆశా వర్కర్లకి. ఇప్పుడు రిటర్న్ టెస్ట్ అని తీసుకొచ్చాడు ఎంతవరకు కరెక్ట్? అది ఇప్పటి వరకు అసలు రిటర్న్ టెస్ట్ అంటే వాళ్ళని ఏదో తీసేయాలని చూస్తున్నారు కదా. అంతే. ఇప్పుడు ఏండ్ల తరబడి అదే వృత్తిలో ఆమెకు చదువు రాదు, మళ్ళీ ఇంజక్షన్లు ఇస్తుంది, సెలైన్లు పెడుతుంది, అన్ని చేస్తుంది, ట్రైనింగ్ తీసుకొని ఉంటారు. 15 ఏళ్ల నుంచి పని చేస్తున్నోళ్ళు ఇప్పుడు రిటర్న్ టెస్ట్ పెడితే ఆమె పాస్ కాదు, ఆమె కుటుంబం రోడ్డున పడాలి, ఆ జాబుని తీసేయాలి కదా. తీసేసి వాళ్ళని రోడ్డు పాలు చేయాలి. అదే తెస్తాను ప్రజాపాలన రోడ్డు పాలన తీసుకొస్తున్నాడు, అంతే, ఏం లేదు అట్లా. ఎందుకు కొట్లాడుతుంది? ఏం ఆశించి కొట్లాడుతుంది పావని? ఏం ఆశించంటే కేసీఆర్ గురించి కొట్లాడుతుంది, తెలంగాణ గురించి కొట్లాడుతుంది, ప్రజల పక్షాన కొట్లాడుతుంది. కొంతమంది కామెంట్లు పెడతారు, అబ్బా ఇన్ని రోజులు మురిగినా ఏం పదవి ఇయ్యలేదా, ఏం పదవి ఇయ్యలేదా అని ముచ్చట్లు మాట్లాడతారు. వాళ్ళకేం చెప్తావు అక్క? పదవుల కోసం మురగట్లేదు, పదవుల కోసం చెయ్యట్లేదు, ఇచ్చినా ఇయ్యకున్నా కూడా పార్టీల ఎప్పటి కట్టుబడే ఉంటా. పదవి వచ్చినా రాకపోయినా బాపు కేసీఆర్ గారి మీద ఈగ వాలినా కూడా సహించేది లేదు, పని చేస్తూనే ఉంటా. మొత్తం కేసీఆర్ కోసం జీవితం ఆయనకే అంకితం. ఇప్పుడు ఈ యువతల పక్కన కొంచెం ఎవరైనా మంచిగా మాట్లాడినా వాళ్ళతో ఏమన్నా ప్రజలు రియలైజ్ అవుతురన్నా లాక్కునే ప్రయత్నాలు చేస్తున్నారు. పావనికి అట్లా ఏమన్నా కాల్స్ వచ్చినాయా? చాలా. ఏమన్నావు? ఏం నాకంటే మా ఆయనకు వచ్చినాయి ఎక్కువ. అంటే నేను ఎట్లకున్నా విననని వాళ్ళకి అర్థమైపోయింది. మా ఆయన కొన్ని కాల్స్ వచ్చినాయి, నన్ను అడుగుండే మా ఆయన ఏమంటావు అది ఇది అనేసి. నేను ఏమంటానో ఆయనకు తెలుసు. వెళ్ళాలనుకుంటే మీరు వెళ్ళిపోండి, నేను మాత్రం ఇట్లనే ఉంటా అంటే నాకు తెలుసు, నీతో నేను నాతో నువ్వు అంతే అని చెప్పిండ్రు. అంటే నిన్ను ఒప్పియలేక అన్నకు కాల్ చేసి మరి మాట్లాడుతున్నారు. అంటే మాట్లాడి పదవుల ఆశ చూపెట్టడమా? పదవుల ఆశ, పైసల ఆశ. పావని బాగా రిచ్చా? పావని బాగా రిచ్ కాదు, మధ్యతరగతి కుటుంబం. మా నాన్న ఉద్యమకారుడు, మాకు ఒక 2 ఎకరాల పొలం ఉండే, మాకు ఒక ఇల్లు ఉంది అంతే. ఇంకా 2 పిల్లలు నాకు ఒక స్కూల్లో చదువుకుంటారు. ఇంకా నేను ఏంటంటే నాకు వ్యవసాయం చేసుకుంటాను, ప్లస్ మా ఆయన ఢిల్లీలో జాబ్ చేసేది, తను కూడా జాబ్ మానేసి ఇక్కడే ఉంటున్నారు. చిన్నగా బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాము అంతే. ఏం రిచ్ కాదు, అంటే ఎవరికి చేతి జాచే అంత అది కాదు, మధ్యతరగతి కుటుంబం. ఇప్పుడు పావని ఆశపడది అని అంటున్నాము, ఏదో ఒక మూలన ఎప్పుడన్నా అనిపించిందా అక్క పిల్లల భవిష్యత్తు బాగుపడుతుంది, నా లెక్క పిల్లలు కూడా కష్టపడాలనా, పోతే అయిపోలా అని ఎప్పుడన్నా అనిపించిందా? నాకు మా నాన్న కష్టం అంటే ఉద్యమం నాన్న నింపిన స్ఫూర్తి, కానీ పిల్లల్ని కూడా ఉద్యమ స్ఫూర్తితో తీసుకుపోతా అంతే కదా. నా పిల్లలు అడుగుతారు, మాకంటే ఎక్కువ నీకు కేసీఆర్ ఇష్టం కదా మమ్మీ అనేసి అడుగుతారు తెలుసా. అంటే వాళ్ళకి అర్థమైపోయింది నేనేంటి అనేది. అంతే, నా పిల్లలు అంత అంటే వేరే వాళ్ళ మీద కష్టపడి ఆధారపడి బతికేటట్టు నేను చెయ్యను. వాళ్ళకు ఉంది 2 ఎకరాల పొలం ఉంది, అదేదో వ్యవసాయంలో పనులలో వస్తాయి, వాళ్ళకి డబ్బులు ఉంటాయి, వాళ్ళకు ఉన్నది, అంతేం లేదు.